హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ చందు. సో గుడ్ న్యూస్ అనమాట. మనకు ఎవరైతే నీట్ 2026 ఎగ్జామ్ ఉన్న జరిగింది, క్యాన్సిల్ అయింది కదా. మళ్ళీ మనకు ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది మనకు కొత్త డేట్స్ అనేది అప్డేట్ చేసింది అనమాట. సో వాటికి సంబంధించినటువంటి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. మరి డేట్స్ ఎప్పుడు, అడ్మిట్స్ కార్డ్స్ ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయి. సో మరి కొన్ని సూచనలు కూడా చేసింది మనకు స్టూడెంట్స్కి అనమాట, అంటే ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో అభ్యర్థులకు. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చివరి వరకు చూడండి. సో డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. మరి సార్ లెట్స్ గో టు వీడియో అనమాట. సో చూద్దాం మరి. సో చూసుకుంటే ఇక్కడ మనకు ఫస్ట్ విద్యార్థులు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్య విషయాలు ఏంటంటే, ఫస్ట్ రద్దయినటువంటి నీట్ పరీక్షను జూన్ 21 అయితే నిర్వహిస్తున్నారు. సో తిరిగి మళ్ళీ మనకు నీట్ యూజీ 2026 ఎగ్జామ్ అయితే జూన్ 21 తారీఖున అయితే మళ్ళీ పెడుతున్నారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో మరొకటి ఏంటంటే, పరీక్షా సమయాన్ని 15 నిమిషాలు పెంచారు. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభమై సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకైతే ముగుస్తుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు, మనకు పరీక్షా సమయాన్ని అయితే మరొక 15 నిమిషాలు అయితే పెంచడం జరిగింది. సో మనకు జూన్ 21 తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభమైతే సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకైతే మీ యొక్క ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో 15 మినిట్స్ అయితే ఎక్స్ట్రా టైం అయితే ఇస్తున్నారు, ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు అభ్యర్థులకైతే. అదొకటి. మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ జూన్ 14వ తేదీన అయితే మనకు అడ్మిట్ కార్డులను అయితే జారీ చేస్తారు. సో గుర్తుపెట్టుకోండి, మనకు జూన్ 14వ తేదీన మనకు అడ్మిట్ కార్డులు అయితే జారీ చేస్తారు. అదొకటైతే గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు. అదేవిధంగా ఈ నెల 15 నుంచి మనకు 21 రాత్రి 11 ఉంటే ఆల్రెడీ 21 ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి దాదాపు మనకు 21 తారీఖు మార్నింగ్ వరకు కూడా మనకు మీరైతే ఈ యొక్క ఆల్ టికెట్లను అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే అడ్మిట్ కార్డులను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 15వ తారీఖు నుంచి ఎగ్జామ్ బిఫోర్ డేట్ వరకు కూడా మనకు ఆల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి కాబట్టి అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే మీరు ఈ యొక్క మీ యొక్క అడ్మిట్ కార్డులను అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అయితే స్పష్టం చేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మరొకటి ఏంటంటే, మధ్యలో అభ్యర్థులు తమ ప్రస్తుత చిరునామా పరీక్షా కేంద్రాలను మార్చుకోవచ్చు. మరొక ఇక్కడ ఫెసిలిటీ ఇచ్చిందంటే, మీ యొక్కటువంటి అడ్రస్ కానీ లేదనుకుంటే మీ యొక్క పరీక్షా కేంద్రాలను ఏవైతే పెట్టుకున్నారో వాటిని కూడా చేంజెస్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఎన్టీఏ అయితే ఇక్కడ స్పష్టం చేస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో మరొక ఇంపార్టెంట్ ఏంటంటే, మొదటి ప్రాధాన్యం రెండో ప్రాధాన్యం నగరాలను ఎంపిక చేసుకోవద్దు. సో మీరు ఏవైతే పెట్టుకుంటున్నారో మొదటి ప్రాధాన్యం ఏ నగరానికి ఇస్తున్నారు, రెండో ప్రాధాన్య నగరం ఏ నగరానికి ఇస్తున్నారు కూడా ఎంపిక చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు ఎన్టీఏ అయితే స్పష్టం చేస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో మరొకటి ఏంటంటే, ఇందాక నేను చెప్పాను మనకు చిరునామా పరీక్షా కేంద్రం తప్ప మిగతా వివరాలు ఏవైతే ఉంటాయో మీరు మార్చుకోవడానికి అయితే వీల్లేదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఆల్రెడీ మీకు చెప్పాను నేను, మీ యొక్క అడ్రస్సు మరియు పరీక్షా కేంద్రం తప్ప మిగతా ఏ వివరాలను కూడా మీరు మార్చడానికి అయితే వీల్లేదని చెప్పేసి చెప్తున్నారు. మిగతా వివరాలు ఉంటే మీరు చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఓన్లీ మీ యొక్క అడ్రస్ కరెక్షన్, పరీక్షా కేంద్రం తప్ప మిగతా వివరాలు ఏమి మార్చడానికి వీల్లేదు. చేంజ్ చేయాలనుకుంటే అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే మీ యొక్క పరీక్ష కేంద్రం ఏది పెట్టుకున్నారో అది చేంజ్ చేసుకోవచ్చు. ఈ రెండు చేంజ్ చేసుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి చెప్తుంది. సో రద్దయినటువంటి పరీక్ష ఫీజును అయితే తిరిగి మళ్ళీ చెల్లిస్తారట. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అభ్యర్థులకైతే మీకు మీ యొక్క పరీక్ష ఫీజును రిటర్న్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. రద్దయినటువంటి పరీక్ష ఏది ఉందో అది. సో జూన్ 21న రాసేటువంటి రీ ఎగ్జామినేషన్కు ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. సో మీరు మళ్ళీ ఎగ్జామ్ రాస్తున్నారు కదా, దానికి మళ్ళీ ఎలాంటి ఫీజు మీరు చెల్లించవలసినటువంటి అవసరం లేదని చెప్పేసి ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నో ఫీజు అనమాట, డైరెక్ట్ మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఓకేనా. వచ్చే సంవత్సరం నుంచి నీట్ యూజీ పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో నిర్వహిస్తారు. సో ఇప్పుడైతే మనకు ఓఎంఆర్ బేస్లో నడుస్తూ ఉంది. సో ఆఫ్లైన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చే సంవత్సరం మళ్ళీ పరీక్ష విధానం నుంచి మనకు సిబిటి విధానం, అగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో ఈ యొక్క ఎగ్జామ్ అయితే నిర్వహించనున్నట్లు మనకు ఎన్టీఏ అయితే స్పష్టం చేస్తున్నారు, గుర్తుపెట్టుకోవచ్చు. రీ ఎగ్జామినేషన్ ఫలితాలను ఎప్పుడు వెల్లడిస్తారన్నటువంటి విషయం అయితే ఇంకా స్పష్టత లేదు. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల ప్రకారం అయితే మీరు అఫీషియల్ వెబ్సైట్ని అయితే మీరు సందర్శించాల్సిన అవసరం ఉంటుంది. వేరే ఏ వెబ్సైట్ని చూడదు. ఏదన్నా ఈ ఎగ్జామ్ సంబంధించినట్టు అఫీషియల్ వెబ్సైట్ ఏది ఉంటుందో ఆ వెబ్సైట్లోనే చెక్ చేసుకోండి. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ సంబంధించి కానీ ఇంకే విషయాలు అయినా కానీ ప్రతిదీ కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్ మాత్రమే చూడాలి. ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు. సో మనకి ఇక్కడ స్పష్టం చేసింది ఏంటంటే, నీట్ 2026 సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది మనకు
జూన్ 21 తారీఖున నిర్వహిస్తున్నారు. మనకు 14వ తారీఖు నుంచి అడ్మిట్ కార్డులు అయితే జారీ చేస్తారు. 15వ తేదీ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనకి ఎగ్జామ్ కూడా జూన్ 21 తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకి అయితే ముగుస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో మీకు తర్వాత మీకు ఈ ఓన్లీ మీ యొక్క పరీక్ష కేంద్రం లేదంటే మీ యొక్క అడ్రస్ ఒకటి కరెక్షన్ చేసుకోవచ్చు. వేరే ఏ యొక్క వివరాలను కరెక్షన్ చేయడానికి అయితే మార్చడానికి వీలేదని చెప్పేసి ముందు చెప్తున్నారు. రద్దయినటువంటివి ఏదైతే ఉందో ఆ పరీక్ష ఫీజును అయితే మీకు తిరిగి మళ్ళీ చెల్లిస్తారు. సో గుర్తుపెట్టుకోండి, ఇది గుడ్ ఆపర్చునిటీ. మనకైతే మళ్ళీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి హ్యాపీగా చదువుకోండి, మంచిగా రాయండి ఎగ్జామ్ మరొకసారి కూడా. ఓకేనా? సో ఇది మీరు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య విషయాలు. నీట్ పరీక్షను ఎవరైతే రాయబోతున్నారో ఇప్పుడు మళ్ళీ, సో వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ అనమాట. సో ప్రతి ఒక్క గ్రూప్లో కానీ ఈ యొక్క సర్కిల్లో కానీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇవి యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే మళ్ళీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, అడ్మిట్ కార్డు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, సో మరి దీని రిజల్ట్స్ ఎప్పుడు రాబోతున్నాయి, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా వాళ్ళకి తెలిస్తే ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది ఇన్ఫర్మేషన్. ఈరోజు ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్.